హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. జగన్మోహన్ రెడ్డి గారు ట్విట్టర్లో ఒక ఇంట్రెస్టింగ్ ట్వీట్ అయితే చేశారు. ఇప్పుడు ఆ ట్వీట్ పెద్ద దుమారం రేగింది. దానికి షబాజ్ సార్, గ్రేట్, జై జగనన్న అని చెప్పేసి బ్రహ్మాజీ రిప్లై ఇవ్వడం జరిగింది ఆయన ట్వీట్కి. దాంతో వైసీపీ శ్రేణులు బ్రహ్మాజీని తిడుతున్నారు. సో ఎందుకని బ్రహ్మాజీ జగన్ని పొగిడితే వైసీపీ శ్రేణులు ఎందుకు తిడతారు? అసలు ఈ ట్వీట్లో ఉన్న మతలబ్ ఏంటి, బ్రహ్మాజీ ఏం మాట్లాడాడు అనేది ఒకసారి చూస్తే, జగన్ గారు ఈ ఏవైతే వరదలు ఉన్నాయో విజయవాడ వరదల మీద ట్వీట్లు చేశాడు. సో ఆ ట్వీట్లు కూడా ముఖ్యంగా ఆయన గతం నుంచి ఏవైతే చెబుతున్నాడో వాటినే రంగరించి చేశాడనమాట. గతం నుంచి ఏమంటున్నారంటే చంద్రబాబు గారి ఇంటిని కాపాడుకోవడానికే ఈ వరదలు తీసుకొచ్చాడని చెప్పేసి చంద్రబాబు గారి మీద ఒక ఆరోపణ అయితే చేస్తూ వస్తున్నాడు. అయితే ఈ ఆరోపణలని ప్రజలు అంత సీరియస్గా తీసుకోవాలి, ఎవరు కూడా నమ్మట్లేదు. సో అది ఇప్పుడు ఈ పార్టీకి వచ్చిన ఇబ్బంది. ఆరోపణలాగానే చూస్తున్నారు, కానీ దీనికి ఉన్న కారణాలు ఏంటి అనేది జనాలకు కూడా అర్థమైంది. ఎందుకంటే వారం రోజులుగా వర్షాలు పడ్డము, ఆ తర్వాత వరదలు ఒకసారిగా వాటర్ అంతా పొంగడము, ఆ బుడమేరు వాగు ఏదైతే ఉందో అది వాటర్ ఫ్లో ఎక్కువైపోయి ఇటువైపు రావడము, ఇవన్నీ కూడా క్లియర్గా కనిపించాయి. అలాగే అనేక మీడియా సంస్థల్లో కూడా దానికి సంబంధించిన వరద ఏ విధంగా వచ్చింది, అలాగే బుడమేరు వాగు చరిత్ర కూడా గతంలో కూడా ఇటువంటి సంఘటనలు జరిగాయి, ఆ కాలువను వెడల్పు చేయాల్సింది చేయలేదని చెప్పడము. పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి మీటింగులు పెట్టి బుడమేరు పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో పైన గట్టు ప్రాంతాలు, ఈ ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు ఏర్పాటయ్యాయి, అక్రమ నిర్మాణాలు కట్టుకున్నారు కాబట్టే వాటర్ ఫ్లోకు అవన్నీ అడ్డుగా నిలబడి ఈ విధంగా నగరాల్లోకి వచ్చేసాయని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పడము, ఇవన్నీ కూడా ప్రజలు చూశారు. దాంతో జగన్ చెప్పింది నమ్మశక్యంగా లేకుండా పోయింది. అయితే ఆయన చెప్పింది ఒక పాయింట్గా ఉంది, కానీ అది కూడా ఎలా ఉంటుందంటే, కృష్ణానది కరకట్ట మీద ఒక నివాసాన్ని ఏర్పరచుకొని ఉన్నారు. సో ఆ నివాసం మీదకి వరద ఎక్కువైతే బుడమేరు వాగు వాటరు ఆ నివాసంలోకి వచ్చేసి మొత్తం దాన్ని ముంచేస్తుంది అనే ఇదితోటి అటువైపు మళ్లించడానికి ప్రయత్నాలు చేశారు అని చెప్పేసి వీళ్ళు ఆరోపించారు. కాబట్టే రెడ్ అలర్ట్ కూడా ప్రకటించలేదు. ప్రకటిస్తే ప్రజలు కూడా ఇదవుతారు, వెంటనే సర్దుకుంటారనే ఆలోచనతోటి అది కూడా ప్రకటించకుండా కాముగా ఉన్నారని రకరకాలుగా జగన్ గారు విమర్శిస్తూ వచ్చారు. అసలు ఇందులో లాజిక్కే లేదు నిజం మాట్లాడుకుంటే. ఎందుకంటే తెలంగాణలో కూడా వరదలు వచ్చాయి, కేవలం అక్కడే కాదు కదా, విజయవాడను అనుకొని ఉండే జస్ట్ ఒక రెండు గంటల ప్రయాణ దూరంలో ఉండే ఖమ్మం కూడా మునిగిపోయింది. మరి ఇవన్నీ కనిపిస్తూ ఉండగా ఆయన పిచ్చి ఆరోపణలు అయితే చేశాడు. అంటే దీన్ని రాజకీయం చేద్దాం అనుకున్నాడు, కానీ ప్రజలకు ఎటువంటి సహాయం అందించాలనేది చూడలేదు. ఇక రెండోది వచ్చేసి ఆయన ఈరోజు చేసిన ట్వీట్ కూడా, వరదలు వచ్చాయి 8 రోజులు అవుతుంది, ఇంతవరకు కూడా ప్రజలకు సహాయ సహకారాలు అందలేదు, చాలామంది ఆకలి కేకలు వేస్తున్నారు, ఎంతోమంది నిరాశ్రయులై ఉన్నారు, వీళ్ళందరూ కూడా మాకు సహాయం చేయండి అని అడుగుతూ ఉంటే ప్రభుత్వం ఎటుపోయింది, వీళ్ళందరికీ సహాయం చేయరా, అసలు ఏం జరుగుతుందని చెప్పేసి జగన్ మాట్లాడడం జరిగింది. అయితే ఇందులో పూర్తిగా అవాస్తవం ఉందా అంటే కాదు, ఇందులో కొంత నిజం కూడా ఉంది. ఇప్పటికీ కూడా నిరాశ్రయులైన వాళ్ళకు ఎటుపోవాలో తెలియని పరిస్థితి ఉంది. ఇప్పటికీ కూడా ఫుడ్ ప్యాకెట్స్ అన్నీ కూడా కొన్ని వేస్ట్ అయిపోయి కొంతమందికి ఫుడ్ అందక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఇంకా ఉన్నారు. అత్యవసర వైద్య సదుపాయాలకు వెళ్ళడానికి ఛాన్స్ లేక ముంపు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ జరుగుతుంది ఇది. సో ఇటువంటి పరిస్థితుల్లో జగన్ గారు చేసిన ట్వీట్ను పూర్తి స్థాయిలో కొట్టిపారేయలేం, అందులో కొన్ని వాస్తవాలు ఉన్నాయి. అయితే దీనికి కౌంటర్గా బ్రహ్మాజీ గారు ఒక మెసేజ్ అయితే ఆ ట్వీట్కి రీట్వీట్ చేశారు. ఆయన ఏమన్నారంటే, నిజమే సార్, మీరు చెప్పింది అక్షరాల కరెక్ట్ అని చెప్పేసి జగన్ని మెచ్చుకుంటూ మొదలెట్టారు ఆయన. కరెక్ట్ సార్, వాళ్ళు చేయలేరు సార్, ఇక్కడ నుంచి మనం చేద్దాం సార్. ఫస్ట్ మనం 100 కోట్లు రిలీజ్ చేద్దాం సార్, మన వైఎస్ఆర్సీపీ క్యాడర్ మొత్తాన్ని రంగంలోకి దించుదాం సార్, మనకి జనాలు ముఖ్యం సార్, గవర్నమెంట్ కాదు సార్ అని చెప్పేసి ట్వీట్ చేశాడు. మనం చేసి చూపిద్దాం సార్, జై జగనన్న అని చెప్పేసి ఆయన పెట్టడం జరిగింది. ఇందులో అన్ని పాజిటివ్గానే కనిపిస్తున్నాయి. అంటే మనకు క్యాడర్ ముఖ్యము, అలాగే ప్రజలు ముఖ్యం, గవర్నమెంట్ కాదు, మనం చేద్దాము, 1000 కోట్లు రిలీజ్ చేసేద్దాం అని చెప్పేసి అన్నాడు. రిలీజ్ చేసే హక్కు ఈయన దగ్గర లేదు కదా, జగన్ దగ్గర ఉంటుంది, ఈయన ఎవరు చెప్పడానికి. సో ఇక్కడ ఏం జరిగిందంటే సెటైర్ వేశాడు, జగనన్న మీద విపరీతమైన సెటైర్ తోటి విరుచుకుపడ్డాడు అనమాట. అది ఇందులో ఉన్నది. అంటే మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, మనం అవినీతి కేసులో ఇరుక్కున్నాం కదా, సో మన దగ్గర ఉన్న డబ్బులు రిలీజ్ చేయండి, పని జరిగిపోద్ది అనేది అందులో ఉన్న అర్థం. దాంతోపాటు మన క్యాడర్లో ఎవరు కూడా ఇక్కడికి వచ్చి గ్రౌండ్ లెవెల్లో ప్రజలకు సహాయ సహకారాలు అందించిన దాఖలాలు లేవు, ఎన్జిఓస్తో కలిసి పనిచేసిన దాఖలాలు లేవు. ఒక బొత్స గారు వచ్చి ఆయన కూడా ఏమన్నారంటే, మేము ప్రభుత్వంలో లేం కదా, మేమేం చేయగలం అన్నాడు. ఏమి చేయలేనప్పుడు రావడం ఎందుకు? ఏదో ఒక సహాయాన్ని అందుకొని వచ్చి, ఇదిగో మేము చేయగలిగింది ఇది తీసుకోండి అని చెప్పాలి కదా.
అటువంటిది కాకుండా ఇలాంటి డైలాగులు. పైగా ఆ పార్టీ నుంచి మాజీ మంత్రులు కానీ ఎవరే కూడా రూపాయి కూడా ప్రకటించలేదు. జగనన్న అయితే ₹1,00,00,000 ప్రకటించాడు. మరి ఆ డబ్బుల్ని కూడా ఏ విధంగా ఖర్చు పెడతారనే దాంట్లో వివరణ లేదు. వాళ్ళ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్లో అయితే దాన్ని పోస్ట్ చేశారు. ఆయన ట్విట్టర్లో కూడా పెట్టారు ₹1,00,00,000 ప్రకటిస్తున్నా అని. కాకపోతే ఫుడ్ ప్యాకెట్స్ రూపంలోనా, సహాయాల రూపంలోనా, వైద్యం రూపంలోనా, దేని రూపంలో ఆ ₹1,00,00,000 ఇస్తారో తెలియదు. సో ఇంత గందరగోళం ఉంది దాంట్లో. లేకపోతే ఏదేదో చేసేసి మొత్తానికి ఇచ్చేసామంటారా? ప్రభుత్వానికి డైరెక్ట్గా అందించినప్పుడు అది లెక్కలోకి వస్తుంది. సరే, డబ్బు రూపంలో కాకపోయినా అంత వాల్యూ కలిగిన వర్క్ ఏం చేస్తున్నారని చూపించుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. డబ్బులు ఇస్తే మిస్యూజ్ అవ్వచ్చు అనే భయం ఉంటే. కానీ అటువంటిది కూడా ఏ క్లారిటీ లేకుండా వాళ్ళు ప్రకటన అయితే ప్రకటించారు. కాబట్టి దీని మీద డౌట్ అయితే ఉంది మనకి. ఇక మిగతా మంత్రులు అయితే అసలు ఏమీ ప్రకటించలేదు. రోజా గారు పవన్ కళ్యాణ్ గారు ఎన్ని తిట్లు తిట్టారు. పవన్ కళ్యాణ్ గారు 6 కోట్లు ప్రకటించారు. ఆయన ఏ విధంగా ఇస్తాడనేది ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి ఆయన చర్యలు ఆయన చేస్తాడు. కానీ రోజా గారు రూపాయి ప్రకటించలేదు. మరి ఏమనాలి? సో ఈ విధంగా సాగుతూ ఉంటే జగన్ గారు వచ్చేసి ఇట్లా మాట్లాడడము, ఈ విధంగా కొద్దిగా ప్రభుత్వాన్ని కార్నర్ చేసే ప్రయత్నం చేస్తే బ్రహ్మాజీ గారు కొద్దిగా రివర్స్లో వెటకారంగా మాట్లాడేసరికి వైసీపీ శ్రేణులకు కాలింది. ఇట్లా అంటారా మీరు అని చెప్పేసి తిరిగి వైసీపీ శ్రేణులు బ్రహ్మాజీని తిట్టడం, ట్రోల్ చేయడం మొదలెట్టారు. దాంతో జనసేన శ్రేణులు ఇప్పుడు సపోర్ట్ వచ్చి సోషల్ మీడియాలో బ్రహ్మాజీని పొగుడుతున్నారు. ఆయనకు సపోర్ట్గా కామెంట్లు చేస్తూ వస్తున్నారు. ఇది సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చ. దీంట్లో బ్రహ్మాజీ గారు ఎందుకు దూరారయ్యా అంటే, సహజంగా ఆయనకు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారి మీద అభిమానంతో దూరుండొచ్చు. అప్పుడప్పుడు సోషల్ ఇష్యూస్ మీద ఆయన రియాక్ట్ అవుతూ ఉంటాడు. కాకపోతే ఆయన రియాక్షన్లు ఎప్పుడు వచ్చినా సరే అది కాస్త వెటకారం అవ్వడము, అది తిరిగి ఏదో రకమైన వివాదం అవడం అయితే జరుగుతూ వస్తుంది. బ్రహ్మాజీ గారు సెటైర్ అయితే 1000 కోట్లు ఇవ్వండి అని సెటైర్ వేశారు. కానీ అసలు ఆయన ఎంత ఇచ్చాడు ఈ వరదకు సంబంధించి అనే దాంట్లో వివరాలు లేవు. ఎందుకంటే ఆయన కూడా సీనియర్ నటుడు, గత 30 ఏళ్ళుగా ఇండస్ట్రీలో ఉన్నారు, ఇంకా పైనే ఎక్కువే ఉంది. అయితే ఆయన కూడా బాగానే సంపాదిస్తూ వస్తున్నారు. చిన్న నటులు కూడా ఈ మధ్య కాలంలో వచ్చిన అనన్య నాగల్లకు కూడా ఒక 5 లక్షలు ప్రకటించారు. ఈ మధ్యనే హీరో అయిన విశ్వక్సేన్ కూడా 10 లక్షలు ప్రకటించారు. సో ఈ మాత్రం చేయగలిగినప్పుడు ఇంత సీనియర్ నటుడు బ్రహ్మాజీ గారు కూడా ఎంతో కొంత ప్రకటించి నేను ప్రజల కోసం ఈ మాత్రం చేశాను అని ఆయన ఒక ఆత్మసంతృప్తి, అలాగే ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ చూపించి అప్పుడు వీళ్ళని విమర్శిస్తే బాగుండేది కదా.